హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఏపీ 2024 ఎలక్షన్ సంబంధించిన సర్వే. ఈ ఫైట్ మూమెంట్లో ఎలా జరుగుతుంది, ఫైట్ ఎవరి మధ్య ఎవరు ఉంటారు, ఎవరు గెలుస్తారు ఏంటి అనే విశేషాలని ఈరోజు మీ ముందుకు ఎస్ఆర్ స్టూడియోస్ ద్వారా మేము తీసుకొస్తున్నాం. అసలు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని మనం వేమూరు దగ్గర నుంచి ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. వేమూరు నియోజకవర్గం వచ్చేసరికి మనకి వేమూరు నియోజకవర్గంలో దాదాపు 5 మండలాలు అయితే ఉన్నాయి. దీంట్లో పూర్తిగా 85% రూరల్ నుంచి, అర్బన్ నుంచి 15% ఓటింగ్ శాతం అయితే మనకి కనపడుతుంది. మొత్తం మీద 1.95 లక్షల ఓటు శాతం అయితే ఉంది. 1,95,000 ఓట్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 233 పోలింగ్ స్టేషన్స్. అలాగే ఇక్కడ మెజారిటీగా కమ్యూనిటీ బేస్డ్, అంటే ఏదైతే సామాజిక వర్గం ఏదైతే ఇక్కడ మేజర్ గా ఉంటుందో అదైతే మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం బాగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి స్ట్రెంగ్త్ అయితే బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 2024 క్యాండిడేట్స్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ నుంచి వరికుటి అశోక్ బాబు, అలాగే నక్క ఆనంద్ బాబు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. నక్క ఆనంద్ బాబు గారు అయితే 2014 ఎక్స్ ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఓడిపోయి ఎక్స్ ఎమ్మెల్యేగా అయితే మనకు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి బేసిక్ గా వేమూరు నియోజకవర్గం అనేది అయితే టీడీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయితే మనం చెప్పాలి. ఎందుకంటే మీరు చూసినట్టయితే కేవలం 9,000 మార్జిన్ తో అయితే ఈ నియోజకవర్గం అయితే వారికి మిస్ అయిందని అయితే మనకు కనపడతా ఉంది. 2019 ఎలక్షన్స్ లో మెరుగు నాగార్జున, ఆనంద్ బాబు, నక్క వారి మధ్య చాలా స్ట్రాంగ్ ఫైట్ అయితే పడింది. ఆ స్ట్రాంగ్ ఫైట్ లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేసిన మెరుగు నాగార్జున గారు అయితే 81,670 ఓటింగ్ తో అయితే ఘన విజయం సాధించారు. అయితే ఈ విజయానికి కారణం టీడీపీ దగ్గర నుంచి చీలిన ఓట్లే అని మనం చెప్పాలి. దాదాపు 10% ఆఫ్ ఓట్లు జనసేన నుంచి అయితే చీల్చబడ్డాయని చెప్పి అయితే మనకైతే కనపడుతూ ఉంది. ఈ జనసేన తరపు నుంచి అక్కడ పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే భరత్ భూషణ్ గారు దాదాపు 12,984 ఓట్లు అయితే చేల్చడం జరిగింది. టీడీపీ నుంచే మాక్సిమం ఓట్ షేర్ అయితే దాంట్లో నుంచి చీలుతుంది. అదే మాక్సిమం 10% ఆఫ్ ద ఓట్ షేర్ అయితే సైకిల్ గుర్తు నుంచి గ్లాస్ గుర్తుకు అయితే పడడం వల్ల టీడీపీ ఓటమి అయితే చెందింది. అయితే ఈ రోజు మనకి ఈ నియోజకవర్గంలో చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకు 2024 మన లొకేషన్ క్లస్టర్స్ తో సహా మనకి అవైలబిలిటీ అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం చూసినట్టయితే ఎంతవరకు ఇది ఒక ప్రూఫ్ గా అయితే మనం పరిగణించవచ్చు. సో నెక్స్ట్ నుంచి అయితే వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న నక్క వరికుటి అశోక్ బాబుకి ఏంటి మైనస్లు ఏంటి ప్లస్లు అని మనం ఇక్కడ చూసినట్లయితే పోటీ చేసింది మెరుగు నాగార్జున. అయితే మెరుగు నాగార్జున గారి దగ్గర ఉన్న కొంత పార్టీ నెగిటివిటీ అయితే మనకి మినిస్టర్ గా చేశారు ఆయన. అదేవిధంగా ఆయన మీద ఉన్న నెగిటివిటీ అండ్ యాంటీ ఇంక్యుబెన్సీ అయితే మనకి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆయన ఎస్ఎన్ పాడుకు అయితే పంపించేసి అక్కడి నుంచి వరికుటి అశోక్ బాబుని అయితే ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరికుటి అశోక్ బాబు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎటువంటి పర్సనల్ ఇమేజ్ కూడా ఇక్కడ లేదు అనే చెప్పాలి మనం. ప్యూర్లీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద, పార్టీ బేస్ మీద వచ్చే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అయితే పెద్దగా అయితే ఉపయోగపడదని, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి అయితే ఉపయోగపడదని చెప్పాలి. అయితే ఇక్కడ టీడీపీ కంటెస్టెంట్స్ ఎవరైతే నక్క ఆనంద్ బాబు ఉన్నారో ఆయన ఒక చక్కటి లీడర్ అనేది మనకి ప్రజల నుంచి తెలిసింది. అదేవిధంగా మినిస్టర్ గా కూడా చేశారు. హ్యూజ్ సపోర్ట్ అయితే మనకి ప్రజల నుంచి అందుతుందని అయితే మనకు సమాచారం ఉంది. అదేవిధంగా ఒక మంచి పార్టీ బేస్, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ వేవ్ లో ఉంది కాబట్టి పార్టీ బేస్ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాటిని స్ట్రాంగ్ హోల్డ్ గా చేసుకొని ఆయనకి ఇమేజ్ పెరిగింది. ఆ ఇమేజ్ వల్ల చాలా వరకు కూడా ఓట్ శాతం అనేది వేవ్ మీద చాలా అద్భుతంగా పోలయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ కమ్యూనిటీస్ కమ్మ అండ్ కాపు దగ్గర నుంచి వచ్చే ఓట్ శాతం అయితే టీడీపీకి చాలా ప్లస్ గా నిలుస్తుంది అయితే మనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైనల్ గా అసలు ఎవరు విన్ అవుతారు, ఏంటి, ఎలా విన్ అవుతారు, ఏ ఈక్వేషన్స్ లో వీళ్ళు ఉన్నారు అనేది అయితే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా ప్లస్లు మైనస్లు మనం మాట్లాడుకున్నాం. ఆ ప్లస్లు మైనస్లు బేస్ చేసుకొని, జరుగుతున్న సర్వీసింగ్ బేస్ చేసుకొని వరకుటి
అశోక్ బాబుకి ఏదో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న వారికి 73,334 ఓటింగ్ అయితే వస్తుంది. టీడీపీ అలయన్స్ కి దాదాపు 20,984 మెజారిటీతో దాదాపు 94,318 ఓట్లతో అయితే విజయం సాధిస్తున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ప్రీవియస్ సర్వే ఏదైతే ఇప్పుడు అప్డేటెడ్ సర్వే కాకుండా ప్రీవియస్ సర్వేని బేస్ చేసుకొని చూస్తే దాదాపు 13,000 నుంచి 18,000 మార్జిన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. టీడీపీ ఇక్కడ గెలవబోతుంది అనే విషయాన్ని అయితే మనకి గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం విడిగా చూసుంటే ఏజ్ గ్రూప్ సంబంధించి 30 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు టీడీపీకి 62%. సో ప్రొఫెషన్ వైజ్ కూడా చాలా ఇన్పుట్ అయితే ఇక్కడ మీకు కనబడతానే ఉంది. సో ఇది వేమూరు నియోజకవర్గం. ఫైనల్ గా వేమూరు నియోజకవర్గం అయితే టీడీపీ కైవసం చేసుకుంటుంది అలయన్స్ లో.